నువ్వు బాక్సింగ్ ప్రాక్టీస్కి వెళ్ళలేదని కోపంతో వచ్చినట్టున్నాడు. నువ్వు ఇటు వచ్చే, నేను మేనేజ్ చేస్తాను. వచ్చే రుద్ర, గంగని నేనే గుడికి తీసుకొచ్చాను. పెదనాన్న, మీకు విశ్వనాథం గారు తెలుసా? ఆయనకి మీకు ఏంటి సంబంధం? రుద్ర, ఆయన మిమ్మల్ని నడి రోడ్డు మీద నిలబెట్టి అన్నని మాటలు మాట్లాడి అవమానించి బాధ పెట్టినా సరే మీరు తిరిగి ఒక్క మాట కూడా మాట్లాడకుండా సైలెంట్గా ఎందుకు వచ్చేసారు పెదనాన్న? మీరు ఆ విషయం నాతో ఎందుకు చెప్పలేదు? మీరు నా దగ్గర ఏదో నిజం దాస్తున్నారు పెదనాన్న, అదేంటో చెప్పండి. ఆయన్ని అవమానించి మాట్లాడారా అన్నయ్య? ఈ విషయం నాతో ఎందుకు చెప్పలేదన్నయ్య? అన్నయ్య? అవును సార్, పెద్దోరి చెల్లెలు ఎవరూ కాదు, సుధామ్మే. పెద్దోరి చెల్లెలు సుధామ్మే. నాకు ఇప్పుడే తెలిసింది. నాకు ఎంతకు ముందు తెలిసింది, కానీ బావ నాకు చెప్పే ఛాన్స్ ఇవ్వలేదు. అవును రుద్ర, మీ మేనత్తరా నేను దాచిన నిజం ఇదేరా. అంటే మేడం? మేడం కాదు, అత్తయ్య అనాలి. అత్తయ్య? అమ్మయ్య, ఇప్పుడు నాకు కడుపొబ్బరం తగ్గింది. ఇప్పుడు దాకా ఇసుని దాచలేక చాలా టెన్షన్ పడిపోయింది. దేవుడా, నన్ను ప్రశాంతంగా ఉండలేవా? నానంటే నీకు బాగా అలుసైపోయేది. ఇప్పుడు ఏమైంది రంగా? ఏటైనా అలా మెల్లి గడుగుతావేంటి మాయా? ఓ పాలను చూడు. ఏముంది అక్కడ? పెద్దమ్మా. అన్నయ్య, వదిన నన్ను చూస్తే కోప్పడుతుంది, గొడవ చేసినా చేస్తుంది. నేను మళ్ళీ కలుస్తానన్నయ్య. వస్తాను రుద్ర. రే రంగా, ఈ పెయింట్స్ అన్ని ఊడిపోతున్నాయిరా. కొత్త పెయింట్స్ వేయించు. అలాగే మాయా. ఏం చేద్దాం? సింహాలకు మాత్రం మంచి కలర్ వేయించు. అలాగే మాయా. మరి దిష్టి బొమ్మలా ఉన్నాయిరా. మొత్తం అన్నిటికీ కలర్స్ ఏం చేద్దాం మాయా? శకుంతల, నువ్వు కూడా గుడికొచ్చావా? ఏ రాకూడదా? అయినా మీరేంటండి నాతో ఒక్క మాట కూడా చెప్పకుండా గుడికొచ్చేశారు? చెప్పుంటే నేను కూడా మీతో వచ్చేదాన్ని కదా. గంగా అకాడమీకి వెళ్ళాలని ఈలోగా గుడికి వెళ్దామంటే అనుకోకుండా వచ్చాం. అయితే మాత్రం చెప్పకుండా వచ్చేస్తారా? ఫోన్ చేస్తే ఫోన్ కూడా లిఫ్ట్ చేయట్లేదు. కారులో పెట్టొచ్చాగా. మీకు కావలసిన వాళ్ళంతా ఇక్కడే ఉన్నారుగా, ఇంకా నేనెందుకు అనుకున్నారా? ఏదో అనుకోకుండా వచ్చాంలే శకుంతల. గుళ్ళో ఎందుకు ఈ కోపం? ఇక్కడైనా ప్రశాంతంగా ఉండొచ్చు కదా. ఎందుకేంటి? నిద్ర లేచి ఎవరి మొహం చూశానో ఏంటో, ఈ రోజు అన్నీ నాకు నచ్చని విషయాలే జరుగుతున్నాయి. ఏంటో? మీరు చెప్పకుండా గుడికొచ్చేశారు. ఈ ఇషుకేమో మీ చెల్లెలి టాపిక్ తీసుకొచ్చి నాకింకా కోపం తెప్పించింది. మన కుటుంబ గౌరవాన్ని పోగొట్టిన
ఆ మహాతల్లి గురించి తలుచుకున్నా కూడా నాకు కోపం ఆగట్లేదు. సర్లే, ఇప్పుడు అవన్నీ ఎందుకు? వెళ్ళి దేవుడి దర్శనం చేసుకోపో, మనసు కాస్త ప్రశాంతంగా ఉంటుంది. మీరు రారా? నేను దర్శనం చేసుకున్నాను, నువ్వు వెళ్ళి రా శకుంతల. ఇక్కడ నేను ప్రశాంతంగా కూర్చుంటా. అంటే నాతో కలిసి దేవుడి దర్శనం చేసుకోవడానికి కూడా రారా? ఎవరన్నారు? ఎవరన్నారు? పద పద పద, వస్తాను, పద పద. రే రండి రా, మీరు కూడా రండి రండి. ఎక్కడెందుకు ఆపావు? సార్, అమ్మగారు ఈ సరుకులు తీసుకురమ్మన్నారు సార్. సిటీలో వేరే సూపర్ మార్కెటే లేదా? ఇక్కడే కొనాలా? కార్దే. సార్, అది దగ్గరలో వేరే సూపర్ మార్కెట్ లేదు సార్, ఆలస్యం అయిపోతుంది. ఎలాగో వచ్చాం కదా సార్, తీసుకెళ్ళిపోదాం సార్, లేదంటే అమ్మగారు కోపడతారు సార్. సరే, వెళ్ళి తీసురా. మీరు రండి సార్. నెవర్. ఆ విజేంద్ర ప్రతాప్ సూపర్ మార్కెట్లోకి నేను అడుగు పెట్టను. సార్, మరి డబ్బులు? ఇదిగో కార్డ్, పిన్ 1204. అర్థమైందా? 1204. సరే సార్. బాగున్నారా బాబాయ్? బాగున్నానమ్మా. మా సార్ వాళ్ళకి ఈ సరుకులు కావాలమ్మా. ఒక్క నిమిషం బాబాయ్. మేనేజర్ గారు మేడం, ఈ సరుకులు తెచ్చిపెట్టండి. అలాగే మేడం. సార్ నమస్తే, బాగున్నారా? నమస్తే, బాగున్నాను బాబు. ఉండండి సార్, నేను తీసుకొస్తాను. బాబాయ్ గారు, తను సరుకులు తీసుకొస్తారు, మీరు ఇలా వచ్చి కూర్చోండి. అలాగేనమ్మా. అన్నీ అయిపోయాయమ్మా. ఇదిగోనమ్మా కార్డు.